ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ కి తప్ప మెగా హీరోలందరికీ హిట్ కావాలి. మెగా హీరోల్లో ఫామ్ లో ఉంది అల్లు అర్జున్ ఒక్కడే. బన్నీని మెగా ఫ్యామిలీ అంటే ఆర్మీ ఒప్పుకోవడం లేదు, అల్లు ఫ్యామిలీగా చూస్తున్నారు. ఈ లెక్కన మెగా హీరోస్ అందరూ ఫ్లాపుల్లో ఇబ్బందులు పడుతున్నారు. మెగా హీరోలు వరుస ఫ్లాపులతో గాడి తెప్పారు. RRR తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. ఆచార్య ఫ్లాప్ అయినా చిన్న రోలే కాబట్టి లైట్ తీసుకున్నారు మెగా ఫ్యాన్స్. సంక్రాంతికి బరిలోకి దిగిన గేమ్ చేంజర్ 100 కోట్ల నష్టం చూసింది. 3 ఏళ్లు సెట్స్ పై ఉండడం, పాటలకే 75 కోట్లు ఖర్చు పెట్టిన శంకర్ విమర్శలు ఫేస్ చేస్తున్నాడు. పవన్ రీఎంట్రీ మూవీస్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఓకే అనిపించుకున్నా బ్రో సినిమా వీకెండ్ కలెక్షన్స్ కి పరిమితమైంది. సినిమా 90 కోట్లకు అమ్ముడైతే 70 కోట్లు కూడా రాలేదు. పొలిటికల్ గా సక్సెస్ అయిన పవర్ స్టార్ మార్చి 28న వస్తున్న హరిహర వీరమ్మలతో వెండి తెరపైన కూడా ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. మరి ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి వరుస ఫ్లాపుల తర్వాత వాల్తేరు వీరయ్యతో మెగా బాస్ ఫామ్ లోకి వచ్చాడు. 136 కోట్లు కలెక్ట్ చేసి అలవైకుంఠపురంలో మీదున్న నాన్ RRR రికార్డు బ్రేక్ చేశాడు. అయితే ఆ సంతోషాన్ని భోళా శంకర్ ఆవిరి చేసేసింది. ఇక మెగాస్టార్ ఆశలన్నీ విశ్వంభరపైనే. ముఖ్యంగా వరుణ్ తేజ్ చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాడు. 5 ఏళ్ల క్రితం వచ్చిన గద్దలకొండ గణేష్ తప్ప మరొక హిట్టు పడలేదు. ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా విజయం మాత్రం వరించడం లేదు. ఎప్పటికప్పుడు ఈసారి అలరించే కథతో వస్తానని ఫ్యాన్స్ కి ప్రతిసారి మాటిచ్చి తప్పుతూనే ఉన్నాడు. గని, గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కాతో ఉన్న క్రేజ్ పోగొట్టుకున్నాడు వరుణ్. సాయి దుర్గ తేజ్ విరూపాక్షతో దాదాపు 100 కోట్ల గ్రాస్ దాకా వెళ్లాడు. మేనమామ పవన్ కళ్యాణ్ ఆడతో హిట్ కొడదామనుకుంటే బ్రో బ్రేక్ ఈవెన్ కాలేదు. దీంతో రూటు మార్చి లావిష్ మూవీతో రావాలని ట్రై చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ తో వర్క్ చేస్తున్న కొత్త సినిమా వీడియో చూస్తుంటే హీరో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు అనిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చిన రెండో సినిమా కొండపొలం నిరాశపరిచింది. రంగరంగ వైభవంగా ఆదికేశవ డిజాస్టర్స్ నుంచి కోలుకోలేని ఈ మెగా యంగ్ హీరో టైం తీసుకున్నాడు. నెక్స్ట్ మూవీ ఇంకా ప్రకటించలేదు. ఉప్పెల్లాంటి మెగా సక్సెస్ పడితే గానీ వైష్ణవ్ ఫామ్ లోకి రాలేడు.